హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకింగ్ ఛానల్. ఇంతకీ రెసిపీ ఏంటంటే గుత్తంకాయ కూర అండి. చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దామండి. ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా వంకాయల్ని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 5-6 ఎండుమిర్చిల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నువ్వుల్ని కూడా వేసేసి వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం బ్యాడిగే మిర్చి యూస్ చేస్తున్నానంటే మీరు కావాలంటే నార్మల్ మిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు అంతా తీసేసి అందులోకి వేసుకోవాలి. అరకప్పు పప్పులు వేసుకోవాలి. అలాగే అరకప్పు దాకా పచ్చి కొబ్బరి, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే నువ్వులు కూడా వేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి వాటర్ వేసేసి ఇలా ఫైన్గా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన పావు టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఆ ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనం కారం వేసి పెట్టుకున్నాం కదండి, ఆ కారంని యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఒక 2 విజిల్స్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వేయించుకుంటే మనకి గుమగుమలాడే గుత్తొంకాయ కూర రెడీ అయిపోతుందండి. దీన్ని చపాతీతో కానీ రోటీస్తో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా తొందరగా ప్రిపేర్ చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.